గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం మూమెంట్ ఆఫ్ ట్రూత్ అనేది చూడబోతున్నామండి. సో మూమెంట్ ఆఫ్ ట్రూత్ అంటే మనం ఎలా వర్క్ చేస్తున్నాం, మనకి ఎటువంటి రిజల్ట్స్ వస్తుంది, సో దానికి కారణాలు ఏంటి అనేది మనకి మనంగా మన ప్రోగ్రెస్ని చెక్ చేసుకోవటం. సో ఇక్కడ ఎవరు కూడా మనకి బాస్ అనేవాళ్ళు లేరు. సో ఆ కారణంగా ఏమవుతుంది అని అంటే నెగ్లిజెన్సీ అనేది ఎక్కువగా చూపించడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక జాబ్ చేస్తున్నటువంటి పర్సన్కి అతను ప్రతిరోజు ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, అతను ఎటువంటి వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళ పైన ఉన్నటువంటి ఒక సీనియర్, వాళ్ళ బాస్ అనేది వాళ్ళకి అసైన్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా అసైన్ చేసినప్పుడు వాళ్ళు ఆ పనిని ఆయా టైమ్స్లో కంప్లీట్ చేసుకుంటూ ఆ టైమింగ్స్ ప్రకారం ఆ జాబ్ అనేది చేస్తూ నెలకు ఒకసారి జీతం అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో జాబ్ చేసేటువంటి పర్సన్స్ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. సో ఎంత సంపాదిస్తున్నా కానీ, అంటే నెలకి 1,00,000 సంపాదిస్తున్నా లేదా 4,00,000 సంపాదిస్తున్నా కానీ ప్రతి ఒక్కరూ కూడా జాబ్ చేసేటువంటి వాళ్ళు చెప్పేటువంటి సమస్యలన్నీ కూడా ఒకేలా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ బిజినెస్లో మనం ఎంత కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు. బట్ ఈ బిజినెస్ని సెలెక్ట్ చేసుకొని ఇంత పొద్దున్నే ఈ మీటింగ్ అటెండ్ అయ్యాము అని అంటే మనలో ఎంతో కొంత మన మీద మనకి శ్రద్ధ ఉండబట్టే, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలనేటువంటి డ్రీమ్ ఉండబట్టే ఈ మీటింగ్స్ అటెండ్ అవ్వటం జరుగుతూ ఉంది. అయితే దాన్ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఇంకా పర్ఫెక్ట్గా మనం డెవలప్ అవ్వడం కోసం ఈ మూమెంట్ ఆఫ్ ట్రూత్ అనేది మనకి హెల్ప్ అవుతూ ఉంది. సో ఇది మనం అటామీలో యాక్టివ్గా ఉన్నామా లేదా ఎంత యాక్టివ్గా ఉన్నాం అనేది చెక్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కొన్ని క్వశ్చన్స్ అండి, సెల్ఫ్ క్వశ్చన్స్. సో అయితే లైఫ్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్. సో మనం బాగున్నాము అని అంటే మనల్ని వచ్చి పలకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లైక్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూనే ఉంటారు. మన దగ్గర డబ్బు బాగా ఉంది అని అంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, మనల్ని పలకరించేటువంటి తీరు, మనతోటి రిలేషన్ మెయింటైన్ చేయటం, ఇవన్నీ కూడా ఒకలాగా ఉంటాయి. అదే డబ్బు మన దగ్గర లేదు అని అంటే సో వాళ్ళ వర్షన్ అనేది ఇంకొకలాగా ఉంటుంది. సో అట్లా ఇక్కడ మన లైఫ్ అనేది ఎవ్వరూ వచ్చి కూడా బాగు చేయరు. ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో మాత్రమే మన అప్లైను మన బాగు గురించి కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని సరిగా అర్థం చేసుకున్నటువంటి అప్లైన్ కనుక మీకుంటే అతను మీ డెవలప్మెంట్ అనేది ఎప్పుడూ కూడా కోరుకుంటూనే ఉంటారు. సో ఇక్కడ మనల్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎవరు వచ్చి కూడా తయారు చేయరు. సో మనకి ఆపర్చునిటీ అనేది వచ్చింది బై గాడ్ గ్రేస్. ఇంత అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మన దగ్గరికి రావటం జరిగింది. సో దాన్ని యూజ్ చేసుకొని మనల్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, సో ఎంత అద్భుతంగా కావాలంటే అంత అద్భుతంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నిన్న కూడా ఆ డ్రీమ్స్ గురించి చూడటం జరిగింది. సో అటువంటి లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ పిక్చర్లో చూశారంటే తనని తను చెక్కుకుంటా ఉన్నాడు. అంటే మనల్ని మనం మనకి కావలసిన విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో వాళ్ళు అలా ఉంటే బాగుండు, వీళ్ళు ఇలా ఉంటే బాగుండు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ మనం ఎలా ఉండాలి, మనకి మనం ఎలా ఉంటే నచ్చుతాం అనేదానికి మనల్ని మనం ఆ విధంగా తయారు చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది అవకాశం కల్పిస్తూ ఉంది. సో దాన్ని మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాం అనేది తెలుసుకోవాలి. సో ఇందులో ఒక 25 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ క్వశ్చన్స్కి కనుక మీరు ఒక పేపరు పెన్ను పెట్టుకొని రాసుకొని క్లియర్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఆన్ ది స్పాట్ ఇప్పుడే మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, ఎటువంటి రిజల్ట్స్ వస్తుందనేది కూడా మనకి వెంటనే తెలిసిపోవడం జరుగుతూ ఉంటుంది.
సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లైఫ్ సినారియో బుక్ అనేది మీరు పర్చేజ్ చేశారా? మీ దగ్గర లైఫ్ సినారియో బుక్ ఉందా? కొన్నారా మీరు? 150 రూపాయలకి మనకి మన షాపింగ్ మాల్లో అందుబాటులో ఉందండి. సో దాన్ని కొని చూసి అర్థం చేసుకొని దాన్ని రాయటం అనేది ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ కూడా మీరు అటామీ బిజినెస్లో సక్సెస్ఫుల్గా సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ ఈ బుక్ని మీరు పర్చేజ్ చేయటం. ఇప్పటివరకు ఎవరైతే కొనలేదో మీరు నెక్స్ట్ పెట్టేటువంటి ఆర్డర్లో ఖచ్చితంగా కొనటానికి ప్రయత్నం చేయండి. ఒక 150 రూపాయలు ఉంటుంది దీని కాస్ట్. అట్లానే ఆ లైఫ్ సినారియో బుక్ని మీరు మొత్తం కూడా ఫిల్ చేసుకున్నారా? సో అందులో బకెట్ లిస్ట్ ఉంటుంది. అంటే మనకి ఏం కావాలి అనేటువంటి కోరికలు. ఆ తర్వాత మన లైఫ్ని బ్యాలెన్స్డ్గా ఎలా బతకాలి అనే దానికి అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మనకు కావాల్సినవి రాసుకోవచ్చు. హెల్త్ గురించి, సొంత ఇంటి గురించి, ఫ్యామిలీ గురించి, మనీ గురించి, మనకున్నటువంటి బాధ్యతల గురించి, కారు, ఎవరికన్నా హెల్ప్ చేయటం, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండేటట్లుగా దాంట్లో క్లియర్గా మనం రాసుకొని ప్రతిరోజు కూడా ఏం వర్క్ చేయాలి, ఎలా చేయాలి, ఈ 15 రోజులకి మనకు ఉన్నటువంటి గోల్ ఏంటి, అవన్నీ కూడా ఫిక్స్ చేసుకొని సో ఆ గోల్ రీచ్ అవ్వడానికి మన దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఏంటి, సో ఇవన్నీ కూడా బుక్లో రాసుకోవడానికి, వాటిని ఫాలో అవ్వడానికి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లైఫ్ సినారియో బుక్ ఎలా రాయాలి అనే దానికి కూడా మనం సెషన్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఆన్లైను, ఆఫ్లైను. సో మీరు వాటిని కూడా చూడొచ్చు. లేదనుకుంటే మళ్ళీ కూడా తెలుసుకొని అర్థం చేసుకొని రాయొచ్చు. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు ఫస్ట్ వన్ లైఫ్ సినారియో బుక్ కనుక ఉంది అని అంటే ఎస్ 1 మార్కు, లేకపోతే 0. మీరు ఆ బుక్ని రాశారు అని అంటే 1 లేకపోతే 0. సో ఇట్లా స్కోరు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. థర్డ్ వన్, మీరు ఒక ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అనేది మెయింటైన్ చేస్తున్నారా? దాన్ని ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారా? సో అల్టిమేట్గా ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలి అని అంటే మనకు కావాల్సింది నేమ్స్ లిస్ట్. అంటే పొద్దున్నే మనం లేచి రెడీ అయ్యి ఎన్ని గంటలకి ఎవరిని కలవాలి, ఈరోజు ఎవరికి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి, సో ఎవరితోటి ఏ టైంలో ఎక్కడ అపాయింట్మెంట్ ఉంది, సో ఇవన్నీ కూడా మీరు గమనించారంటే అప్పుడప్పుడు నేను ట్రావెలింగ్ చేస్తూ ఉంటా. సో ఏదో ఒక ఊరు వెళ్తూ ఉంటాం. సో అప్పటికప్పుడు ఫిక్స్ చేసుకొని వెళ్ళలేము. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫాలో అప్ చేస్తూ వాళ్ళకి నాకు కుదిరినటువంటి టైంలో ఆ షెడ్యూల్ని ఫిక్స్ చేసుకొని ఆ రోజు ఆ ట్రావెలింగ్ చేసి అక్కడికి వెళ్ళి ఆ బిజినెస్ మీటింగ్స్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా మీరు ఆ, మనం మన ప్రోగ్రామ్ని ఫిక్స్ చేసుకొని ప్రతిరోజు కూడా ఏం చేయాలి, ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, దానికి మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ లిస్ట్, ప్రాస్పెక్టివ్ లిస్ట్ కావాలి. సో ఆ ప్రాస్పెక్ట్స్ లిస్ట్ అనేది మీరు బిజినెస్ కనుక స్టార్ట్ చేశారు అని అంటే మినిమం ఒక 200 మంది లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరు ఈ 200 మంది అంటే మనకు తెలిసిన వాళ్ళే. కానీ ప్రతిరోజు మనం వర్క్ చేస్తున్నటువంటి ప్రాసెస్లో మనకి ఇంకా కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు. లేదా మన వాళ్ళే కొత్తగా మనం గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి వాళ్ళను కూడా ఆ లిస్ట్లో మనం యాడ్ చేసుకొని వాళ్ళతోటి రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ సరైనటువంటి టైంలో బిజినెస్ గురించి వాళ్ళతోటి మాట్లాడటం. సో ఇట్లా మీరు ఒక లిస్ట్ కనుక మెయింటైన్ చేస్తున్నారు, దానికి ఒక నోట్బుక్, ఒక డైరీను పెట్టుకుని ఒక లిస్ట్ రాసుకుంటున్నారు అని అంటే మీకు 1 మార్కు, లేదంటే 0 మార్కు. సో ఈ లిస్ట్ రాసుకునేటువంటి బుక్ ఏదైతే ఉందో పర్మనెంట్గా ఉండేటట్లుగా ఒక మంచి నోట్బుక్ పెట్టుకోండి. లేదనంటే ఒక డైరీలో కూడా మీరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫోర్త్ వన్ వచ్చేసి మీరు ఆ లిస్ట్కి రోజుకి ఒక్క పేరన్నా కొత్తగా యాడ్ చేస్తున్నారా? సో అల్టిమేట్గా ఇక్కడ ఏంటంటే మనం ఆ లిస్ట్ పెంచుకుంటూ పోతూ ఉన్నప్పుడే మనం ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళని మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఒక 200 నేమ్స్ లిస్ట్ రాసాము అని అంటే 200 మెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళల్లో మనకి రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఒక 180 మెంబర్సే ఉంటారు. మేబీ ఒక 20 మెంబర్స్
కాల్ లిఫ్టే చేయకపోవచ్చు లేదా వాళ్ళ నెంబర్ పని చేయకపోవచ్చు. సో ఆ 180 మెంబర్స్లో కూడా మనం చెప్పేది విని అర్థం చేసుకొని మనకి రెస్పాండ్ అయ్యే వాళ్ళు 100 మందే ఉంటారు. సో వాళ్ళల్లో మనం కలుద్దాము అనుకుంటే వాళ్ళు మనకి టైం ఇచ్చేవాళ్ళు లేదా ఆ విధంగా టైం ఉన్నవాళ్ళు 50 మందే ఉంటారు. సో ఆ 50 మందిలో కూడా మళ్ళీ చివరిగా మనల్ని కలిసేది ఒక 40 మందో 35 మంది మాత్రమే కలుస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో పూర్తిగా ఆపర్చునిటీ గురించి తెలుసుకునే వాళ్ళు 20 మంది ఉంటారు. వాళ్ళల్లో మెంబర్సు 10 మంది, కస్టమర్స్గా 10 మంది తయారవటానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఆల్రెడీ వర్క్ అవుతున్నటువంటి స్ట్రాటజీ అండి. వస్తున్నటువంటి రిజల్ట్స్ ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పని చేసిన వాళ్ళే. సో అయితే ఆ 200 మందితోటి అక్కడ మన పని అనేది ఆగిపోకుండా, ఎగ్జాంపుల్కి రోజుకు ఒక 10 మందికి కాల్ చేస్తున్నాం అంటే 20 రోజుల్లో మన లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాల్ చేయడం జరుగుతుంది. సో 21వ రోజు మనం ఏం పని చేయాలి? అల్టిమేట్గా ఎవరో ఒకరికి చెప్పాలి. సో ఎవరికి చెప్పాలి అనేది లిస్ట్ అనేది ప్రతిరోజు కూడా పెరుగుతూనే ఉండాలి. అందుకని రోజు మనం ఏదైతే పని చేస్తున్నామో అక్కడ మనకి ఎవరైతే పరిచయం అవుతున్నారో, ఎవరైతే ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నామో వాళ్ళని లిస్ట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో అట్లా కనపడ్డప్పుడు ఎమ్మటే చెప్పేదానికంటే కూడా వాళ్ళతోటి ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేసి సరైనటువంటి టైంలో సరైనటువంటి పద్ధతిలో వాళ్ళకి బిజినెస్ గురించి లేదా ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు మనతోటి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మన బిజినెస్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మీరు మీ లిస్ట్ని పెంచుకుంటూ ఉంటే 1 లేకపోతే 0. ఫిఫ్త్కి వచ్చాను. మినిమం ఒక 2 మెంబర్స్కి ప్రతిరోజు కూడా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటున్నారా? సో మీరు ఏదైనా జాబ్ చేస్తూ పార్ట్ టైంగా ఈ బిజినెస్ చేస్తూ ఉంటే మీరు ఈరోజే కాల్ చేయటానికి అంటే ఒక ఇద్దరికి కాల్ చేయటానికి ఒక 2 to 3 minutes టైం, అంతకు మించి మనం ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడకూడదు. సో వాళ్ళ పేరు మన లిస్ట్లో ఉంది అని అంటే వాళ్ళకి కాల్ చేయటం, కాల్ చేసిన తర్వాత ఆ, విషయం ఏంటనేది వాళ్ళకి తెలియచేయటం, పలానా రోజు పలానా టైంలో పలానా ప్లేస్లో ఒక మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్కి రావటం వల్ల నీకు ఈ రకమైనటువంటి ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి చెప్పాలి. అంటే మనం ఏదైతే కాల్ చేస్తున్నామో అది అతనికి లాభం చేకూర్చే విధంగా ఉండాలి. అటువంటి సంభాషణ మనం చేయాలి. సో ఆ విధంగా రోజు ఒక ఇద్దరికన్నా మినిమం కాల్ చేయాలి. ఎంతసేపు మాట్లాడాలి ఫోన్లో అంటే 1 to 3 minutes. 3 minutesకి మించి ఎవరిని కూడా ఇన్విటేషన్లో మాట్లాడకూడదు. అంతకు మించి మనం మాట్లాడామంటే డెఫినెట్గా అక్కడ సంభాషణ అనేది మారిపోతుంది. ఓ అదే అక్కడ జనాల్ని చేర్పించాలి. సో ఒక టీంని ఫామ్ చేయాలి. ఇదంతా మనకు కాదబ్బా. అదే నేను అంతకుముందు చేస్తున్నా, అది మనకు వర్కౌట్ కాల. ఇట్లా వేరేలా మారిపోవటానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఏదైతే మనం కాల్ చేసామో కాల్ చేసినప్పుడు గ్రీటింగ్ చెప్పటం అంటే గుడ్ మార్నింగ్ అనో గుడ్ ఆఫ్టర్నూన్ అనో గుడ్ ఈవినింగ్ అనో చెప్పటం. ఎలా ఉన్నారు? సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు? మీ జాబ్ ఎలా ఉంది లేదా మీ బిజినెస్ ఎలా ఉంది? సో మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటున్నారు? సో ఫ్రీగా ఉన్న టైంని ఎలా ఉపయోగించుకుంటున్నారు? సో ఆ టైంని ఉపయోగించుకొని మనం మనీ సంపాదించుకోవడానికి నేను కొత్తగా ఒక బిజినెస్ని చూశాను, దాంతో డెవలప్ అవడానికి అవకాశం ఉంది, ఇది నాకు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దాని గురించి మనం మాట్లాడుకోవడం కోసం నేను పలానా రోజు మీ ఏరియాకి వస్తున్నా లేదా మీ ఊరికి వస్తున్నా, మనం పలానా ప్లేస్లో పలానా టైంకి కలుద్దాము అని క్లుప్తంగా చెప్పేసి క్లోజ్ చేయాలి. డెఫినెట్గా అవతల వ్యక్తి ఏంటిది అది, ఏం కంపెనీ, ఏం చేయాలి, ఎట్లా ఉంటుంది, నీకెంత వచ్చినాయి, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. సో ఆ సంభాషణ అంతా మనం ఫోన్లోనే చేసాము అని అంటే డెఫినెట్గా ఒక వ్యక్తిని మనం కోల్పోయిన వాళ్ళమే అవుతాం. అందుకని దయచేసి ఎవరూ కూడా లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళతోటి 2 3 నిమిషాలకు మించి మాట్లాడవద్దు. అతను మీ క్లోజ్ ఫ్రెండ్ అయినా రిలేటివ్ అయినా మీరు బిజినెస్ పరంగా అతనికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కేవలం ఆ సంభాషణని ఆ విధంగానే మీరు ముగించడానికి ప్రయత్నం చేయండి.
మీరు నార్మల్గా మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఫోన్ చేశారు. ఏంట్రా ఎలా ఉన్నావు, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు, జాబ్ ఎలా ఉంది, సో ఊర్లో విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా నార్మల్గా మీరు మాట్లాడుకోవచ్చు. కానీ బిజినెస్ పరంగా మీరు కాల్ చేసినప్పుడు 2 నుంచి 3 నిమిషాల్లోనే ముగించడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే అతను మన బిజినెస్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు మనం మాట్లాడాము అంటే డెఫినెట్గా ఒక పర్సన్ని మనం కోల్పోయిన వాళ్ళమే అవుతాం. సో అట్లా ప్రతిరోజు కూడా ఒక మినిమం ఇద్దరికి మీరు కాల్ చేయాలని ఫిక్స్ చేసుకోండి. ఇది పార్ట్ టైంగా చేసే వాళ్ళకి. అదే ఫుల్ టైంగా బిజినెస్ చేసేవాళ్ళు మినిమం 20 మందికి కాల్ చేయటానికి టార్గెట్ పెట్టుకోవాలి. 10 మంది కొత్త వాళ్ళకి, 5గురు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టీంలో వాళ్ళకి, 5గురు రైట్ సైడ్ ఉన్నటువంటి టీంలో వాళ్ళకి. వాళ్ళు మీ టీం మెంబర్స్ కావచ్చు లేదా కస్టమర్స్ కావచ్చు. సో అలా ప్రతిరోజు కూడా కాల్ చేస్తూ ఉంటే మీరు ఒకటి లేకపోతే జీరో. చేసిన వ్యక్తికే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే అది కౌంట్ కాదండి. మీరు ఒక ఇద్దరు పేర్లు లిస్ట్ రాసుకొని ఆ ఇద్దరికి రోజు చేస్తూ ఉంటే కాదు. మీరు రోజు కొత్తగా ఇద్దరికి, ఒకవేళ ఇవాళ కాల్ చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయలేదంటే రేపు మళ్ళీ వీళ్ళకి ట్రై చేస్తూ కొత్త వాళ్ళకి ఇద్దరికి చేయాలి. సో అట్లా మనం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవడానికి కొత్త వాళ్ళకి ప్రతిరోజు కూడా ఇద్దరికి చేయాలి. అట్లా కొత్త వాళ్ళకి రోజు చేయాలంటే మన లిస్ట్ అనేది పెరుగుతూ ఉండాలి. పాత వాళ్ళు ఏదైతే ఆ, ఏదో ఒకటి కాజ్ చెప్తా ఉంటారు తప్పించుకోవడానికి, లేకపోతే ఇంకోటి ఇంకోటి. సో అటువంటి వాళ్ళని మళ్ళీ ఫాలోఅప్ చేయాలి, మళ్ళీ కాల్ చేయాలి. దట్ ఈస్ నాట్ కౌంట్. సిక్స్త్ వన్, మీరు ఒక క్యాలెండర్ మెయింటైన్ చేస్తున్నారా? క్యాలెండర్ మెయింటైన్ చేయటం అంటే ఎగ్జాంపుల్కి సండే రోజు విజయవాడ వెళ్ళాలి, అక్కడ మీటింగ్ పెట్టుకోవాలి. తర్వాత 20వ తారీఖు ఢిల్లీలో మీటింగ్ ఉంది, మీటింగ్కి వెళ్ళాలి. ఆ, 25వ తారీఖు హాలిడే ఉంది, ఆ రోజు మా ఇంట్లో హోమ్ మీటింగ్ పెట్టుకోవాలి. సో జనవరి 1కి ఫలానా చోట ఫలానా మెంబర్స్ తోటి మీటింగ్ ఉంది, వెళ్ళాలి. ఇట్లా మీరు మీ షెడ్యూల్ని ఫిక్స్ చేసుకోవటం. ఇది వీలైతే నెల మొత్తానికి షెడ్యూల్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. లేదనంటే మనకి 15 రోజులకు టార్గెట్ ఉంది కాబట్టి 15 రోజులలో మన షెడ్యూల్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. లేదా అట్లీస్ట్ ఒక 1 వీక్ అన్నా మన దగ్గర ప్లాన్ అనేది ఉండాలి. ఈ 1 వీక్ మన ప్రోగ్రామ్ ఏంటి, సో అట్లా ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని సో మన టైంని ప్రతి రోజును కూడా మనం పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవటం. ఆ విధంగా మీరు ఒక క్యాలెండర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు 1 మార్క్, లేదనంటే జీరో. సెవెంత్ వన్, డూ యూ హ్యావ్ అపాయింట్మెంట్ ఫర్ నెక్స్ట్ 1 వీక్ ఇన్ యువర్ క్యాలెండర్? సో ఇందాక నేను చెప్పినట్లుగా నెక్స్ట్ వచ్చేటువంటి ఒక వారం రోజులకి మీ దగ్గర అపాయింట్మెంట్స్ రెడీగా ఉన్నాయా? సో ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే కొంతమందికి సెలవు ఉంటుంది, సండే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి సెలవు ఉంటుంది. సో ఈ సాటర్డే రోజు ఎవరిని కలవాలి, ఈ సండే రోజు ఎవరిని కలవాలి, మండే రోజు ఎవరితోటి మాట్లాడాలి, ట్యూస్డే ఎవరికి ప్రోడక్ట్ ఇవ్వాలి. సో ఇట్లాగా ఈ బిజినెస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేయటానికి నెక్స్ట్ వారం రోజుల కన్నా మన దగ్గర ఒక షెడ్యూల్ ఉందా? సో ఆ విధంగా గనక మీరు రాసుకుంటూ ఉంటే 1 మార్క్, లేదనంటే జీరో. ఎయిత్ వన్, రోజు అట్లీస్ట్ ఒక్కరికన్నా మనం బిజినెస్ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. సో ఎవరు ఈ ఒక్కరు అనంటే అల్టిమేట్గా మనం లిస్ట్ రాసుకొని ఉంటే ఆ లిస్ట్లో ఉన్నటువంటి పర్సనే. సో అట్లా రోజు ఒకరికైనా సరే మీరు బిజినెస్ ప్లాన్ చూపిస్తూ ఉంటే 1 మార్క్, లేకపోతే 0 మార్క్. ప్రతిరోజు ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఏంటి? బిజినెస్ని ఎక్స్పెన్షన్ చేసుకోవటం. ఎక్స్పెన్షన్ చేయాలంటే ఖచ్చితంగా రోజుకి ఒక్కరికన్నా మనం చూపిస్తూ ఉండాలి. సో ఇది మీరు రోజు కలవటం కుదరటం లేదు, మీరు పార్ట్ టైంగా బిజినెస్ చేస్తున్నారు, మీకు సండే రోజు హాలిడే ఉంటుంది. సండే రోజు ఒక మీటింగ్ పెట్టుకొని ఒకేసారి మీరు 7గురిని కలిశారన్నా కానీ ఇక్కడ మీరు 1 మార్క్ పెట్టుకోవచ్చు, లేదనంటే 0 మార్క్స్. నెక్స్ట్ వన్, రోజు కనీసం ఒకరితోటైనా మీరు మాట్లాడుతున్నారా? ఎవరితోటి మాట్లాడాలి? మనం ఏదైతే లిస్టు ప్రిపేర్ చేసుకున్నామో ఆ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తితోటి పరిచయం చేసుకోవటానికి లేదా కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవటానికి కనీసం రోజు ఒకరితోటన్నా మనం మాట్లాడాలి.
సో వాళ్ళు ఆ, మన కొలీగ్స్ కావచ్చు, లేదంటే నైబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మనకి కొత్తగా పరిచయం అయ్యేవాళ్ళు. లైక్ ఇప్పుడు ఆ, మీకు వాకింగ్ చేసే అలవాటు ఉంది, పార్క్ వెళ్ళి వాకింగ్ చేస్తున్నారు, అక్కడ మనతో పాటు కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని కలవటం, లేదా పార్సిల్ ఇవ్వడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ ఒక క్యూ ఉంది, క్యూలో ఉన్నప్పుడు వాళ్ళతోటి పరిచయం చేసుకోవటం. సో అట్లా మనకి ప్రతిరోజు మన యాక్టివిటీస్లో ఎవరైతే పరిచయం అవుతూ ఉంటున్నారో అటువంటి వాళ్ళు, లేదా మనం లిస్ట్లో రాసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళతోటి మనం ప్రతిరోజు కూడా మాట్లాడుతూ రిలేషన్ అనేది పెంచుకుంటూ ఉండాలి. సో అల్టిమేట్గా ఇక్కడ ఏంటి అని అంటే మనం చేయాల్సింది, ఎప్పుడైతే వాళ్ళతోటి మాట్లాడతామో మాట్లాడినప్పుడు మనకు తెలుస్తుంది. సో వాళ్ళకి ఏదైనా ప్రొడక్ట్ అవసరం ఉందా, లేకపోతే మనీ అవసరం ఉందా, దాన్ని బట్టి నెక్స్ట్ వాళ్ళతోటి మనం అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఆ, మొన్న మనం మాట్లాడుకున్నాం కదండి, మీరేదో మీకు డాండ్రఫ్ ఏదో ఉందన్నారు. సో దానికి సంబంధించి మన దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, స్కాల్ప్ కేర్ సెట్. దాన్ని యూస్ చేయటం వల్ల మీకు డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. లేదా మొన్న చెప్పినప్పుడు మీ పిల్లలు ఏదో బాగా వీక్గా ఉన్నారు, ఊరికే సిక్ అవుతున్నారు, ఆ, స్కూల్కి సెలవు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పేసి అన్నారు. ఇట్లా మన దగ్గర స్పిర్లోనా అనేటువంటి ప్రోడక్ట్ ఉందండి. సో అది వాడటం వల్ల వాళ్ళు స్ట్రాంగ్గా ఉండటానికి, ఎనర్జీ మెయింటైన్ చేయడానికి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి బాగుంటుంది. సో దాన్ని మీరు యూస్ చేస్తే మీకే తెలుస్తుందండి. సో ఇట్లా మనం పరిచయం చేసుకొని ప్రతిరోజు కూడా వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అవసరం ఏంటనేది మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మనం బిజినెస్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పని మీరు చేస్తూ ఉంటే ఒకటి, లేకపోతే జీరో. సో ప్రతిరోజు కూడా మన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్కి ఒక ఇద్దరు కస్టమర్స్ని మనం యాడ్ చేస్తున్నామా లేదా. సో ఇద్దరు కస్టమర్స్ని యాడ్ చేయాలంటే ఇట్లా మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అవసరం ఉంది. మనం ప్రోడక్ట్ తీసుకెళ్ళి అమ్మాలి అని అంటే కొనేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారండి. బట్ ఆ ప్రోడక్ట్ వాళ్ళకి అవసరం ఉంది అని అంటే అక్కడ అమ్మటం అనేది ఈజీ అవుతుంది. సో దానికోసం మనం ఏం చేయాలనంటే వాళ్ళ అవసరాన్ని ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేస్తున్నామో వాళ్ళని కలిసేటప్పుడు వాళ్ళకి ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్స్ మనం క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇట్లా పార్క్లో మాట్లాడారు, పరిచయం చేసుకున్నారు. సో వాళ్ళకి పలానా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి తగ్గ ప్రోడక్ట్ మీ దగ్గర ఉంది. సో వాళ్ళని నెక్స్ట్ ఈ సండే రోజు వాళ్ళ ఇంటి దగ్గరనో, లేకపోతే వాళ్ళని మీ ఇంటి దగ్గర, లేకపోతే ఎడ్యుకేషన్ సెంటర్లోనో మీట్ అవుతున్నారు అని అంటే ఆ మీట్ అయ్యేటువంటి టైంలో వాళ్ళకి ఏదైతే ప్రోడక్ట్ అవసరం ఉందో ఆ ప్రోడక్ట్ మన దగ్గర ఉండాలి. ఆ విధంగా మన దగ్గర ప్రోడక్ట్ పెట్టుకొని, సో ప్రతిరోజు కూడా ఇద్దరిని కలుస్తుంటే మనకేమవుతుంది, వాళ్ళు ప్రోడక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చెప్తే చూద్దాంలే, చేద్దాంలే, కొందాంలే అంటారు. బట్ ప్రోడక్ట్ మన దగ్గర ఉందంటే టూత్పేస్ట్, టూత్ బ్రష్ ఉన్నాయా, నాకు ఇప్పుడు కావాలి అంటారు. సో 200 గ్రామ్స్ చూపిస్తే చిన్నవి లేవా అని అడగొచ్చు. సో చిన్నవి కొడుకుంటే చూపిస్తే ఏదో ఒకటి తీసుకుంటారు. ఎప్పుడైతే ప్రోడక్ట్ మన దగ్గర ఉంటుందో అట్లా మాట్లాడినప్పుడు వాళ్ళకి ప్రోడక్ట్ మనం ఇవ్వగలుగుతాం. ఎప్పుడైతే ప్రోడక్ట్ వాళ్ళు వాడగలుగుతారో ఆ ప్రోడక్ట్ వాడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనకి కంటిన్యూగా కస్టమర్ అవ్వటానికి, లేదా మన బిజినెస్లోకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మన దగ్గర ప్రోడక్ట్ లేదు అనుకోండి, అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. మనం చేసేటువంటి వర్క్కి రిజల్ట్ అనేది ఏమీ ఉండదు, ఎటువంటి లాభం కూడా ఉండదు. అందుకని మీరు ఎవరిని కలవటానికి వెళ్తున్నా కానీ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ప్రిపేర్ అవ్వటం అంటే మన దగ్గర బిజినెస్కి సంబంధించినటువంటి పాంప్లెట్స్ ఉండాలి. వాళ్ళకి ప్లాన్ చెప్పాలనుకుంటే మన దగ్గర వైట్ పేపరు, పెన్ను ఉండాలి. సో వాళ్ళకి ప్రోడక్ట్ డెమో చూపించాలంటే మన దగ్గర మనం వాడుకునేటువంటి ప్రోడక్ట్ ఉండాలి డెమో చూపించడానికి. వాళ్ళకి ప్రోడక్ట్ అమ్మాలి అనుకుంటే మన దగ్గర ప్రోడక్ట్ స్టాకు ఉండాలి. సో అట్లా మినిమం పేస్టు, బ్రష్, స్పిరులోనా, సో బ్లాక్ కాఫీ సాచెట్స్, న్యూట్రాసిటికల్ మిక్స్ సాచెట్స్, సో ఇట్లా కొన్ని మన దగ్గర పెట్టుకొని వాళ్ళని మీట్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా రోజు ఒక ఇద్దరికన్నా మీరు ప్రోడక్ట్ ఇస్తున్నారా, ఇస్తుంటే 1 మార్క్, లేదంటే 0 మార్క్. డూ యూ ఫాలో అప్ విత్ ప్రాస్పెక్టివ్ కన్జ్యూమర్స్? ఎవరైతే
ఆ, మీ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నారా? సార్ మొన్న పేస్ట్ బ్రష్ ఇచ్చాను కదా, స్టార్ట్ చేశారా, వాడుతున్నారా, ఎలా ఉంది? సో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవటం, వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి మనం నెక్స్ట్ వాళ్ళతోటి రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు. వాళ్ళు బాగుంది అని అంటే థ్యాంక్ యూ సార్, ఇంకా మన దగ్గర ఇట్లాగా షాంపూ ఉంది, డిటర్జెంట్ ఉంది, అవి కూడా మీకు రోజు అవసరం కదా, ట్రై చేయండి, అవి కూడా చాలా బాగుంటాయి సార్ దీనిలాగానే అని చెప్పేసి చెప్పొచ్చు. సో మనం ఏదో ప్రోడక్ట్ ఇచ్చేసాము అయిపోయింది, మనకి ఏదో 50 100 రిటైల్ ప్రాఫిట్ వచ్చింది అనుకుని అంతటితోటి వదిలిపెడితే మన బిజినెస్ పెరగదండి. మీరు ఒక కొత్త కస్టమర్ని తయారు చేసుకోవడం కంటే కూడా ఉన్న కస్టమర్స్కి కొత్త ప్రోడక్ట్ ఇవ్వడం అనేది ఈజీ. మీరు ఒక 10 మంది కొత్త కస్టమర్స్ని తయారు చేసుకోవడం కంటే ఉన్న 10 మంది కస్టమర్స్ తోటి 100 ప్రోడక్ట్లు వాడిచ్చేటట్టు చేయటం ఈజీ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒకటో రెండో ప్రోడక్ట్ యూజ్ చేశారు, వాళ్ళ దగ్గర పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకో ప్రోడక్ట్ పరిచయం చేయటం అనేది ఈజీ. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఎవరికైతే మనం ప్రోడక్ట్ ఇచ్చామో వాళ్ళతోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో దీన్ని ఇక్కడ బిజినెస్ పరంగా చెప్పుకుంటే ఏమంటామనంటే సర్వీస్ ఇవ్వటం. సో వాళ్ళకి సరైనటువంటి సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళకి పలానా టైంకి పలానా ప్రోడక్ట్ కావాలి అన్నప్పుడు మనం అరేంజ్ చేయాలి, అది సర్వీస్. సో ఆ విధంగా సర్వీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. సో అట్లా రైట్ సర్వీస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళతోటి మనకి ఎప్పటికీ కూడా రిలేషన్ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి నిన్న నేను మార్నింగ్ మన మీటింగ్ అయిపోయిన తర్వాత బాబు స్కూల్ టైమింగ్స్ ఇదంతా అయిపోయిన తర్వాత రెడీ అయ్యేసి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి ఎమోహిము నేనే పర్సనల్గా డెలివరీ ఇచ్చి రావడం జరిగింది. మార్నింగ్ 10 11 మధ్యలో ఆ టైంలో ట్రాఫిక్ ఎలా ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది. అయినా కానీ సో ఆ డాక్టర్ని కలవచ్చు, మాట్లాడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి ఇచ్చి రావటం జరిగింది. వచ్చేసరికి మళ్ళీ ఇంకొక ఎమోహిమ్ ఆర్డర్ వచ్చింది, దాన్ని మళ్ళీ ప్యాక్ చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పార్సిల్ ఇచ్చేసి రావటం జరిగింది. సో ఆ ప్రాసెస్లో మళ్ళీ ఇంకొక కస్టమర్ కాల్ చేశారు. ఆ, మేడం, సార్ నేను కొంచెం బిజీగా ఉన్నా, ఇట్లా అగ్రికల్చర్ పనులు జరుగుతున్నాయి, మా పాపకి లండన్కి కొరియర్ ఇవ్వాలి, ప్రోడక్ట్లు అర్జెంట్గా కావాలి అని అంటే మళ్ళీ ఎల్బీ నగర్ వరకు వెళ్ళి మెట్రోలో ఆ ప్రోడక్ట్లు ఇచ్చేసి రావటం జరిగింది. సో మనం ఎవరైతే మన టీం మెంబర్స్ ఉన్నారో లేదా కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ సర్వీస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టైంకి ప్రోడక్ట్ అందించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అటువంటి సర్వీస్ మనం చేయాలి, చేస్తుంటే మనకేమవుతుందంటే వాళ్ళతో రిలేషన్ పెరుగుతుంది. సో వాళ్ళు ఇంకా ఎక్కువ బిజినెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే ఎవరికి కూడా ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత వదిలిపెట్టకూడదు, వాళ్ళకి ఖచ్చితంగా వారంలోపు కాల్ చేయాలి, ఎలా ఉంది, ఎలా వాడుతున్నారు. వాళ్ళు ఒకవేళ నెగిటివ్ చెప్తే దానికి కూడా మనం రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళకి సరైనటువంటి సొల్యూషన్ ఇవ్వాలి. మీకు తెలియకపోతే మీ అప్లైన్ తోటి మాట్లాడించాలి. సో ఆ విధంగా మాట్లాడించి చేయటం వల్ల ఏమవుతుందనంటే అక్కడ వాళ్ళు ఎందుకైతే నెగిటివ్ చెప్పారో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళని లైఫ్ లాంగ్ మనం కస్టమర్గా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ చెప్పారు అని చెప్పేసి మనం వాళ్ళకి కాల్ చేయటం మానేసి వాళ్ళకి సరైనటువంటి సొల్యూషన్ ఇవ్వకపోతే మీ మీద, బిజినెస్ మీద, ప్రొడక్ట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ రావటం జరుగుతుంది. సో అటువంటి జరుగుతూ ఉంటే ఏమవుతుంది, బిజినెస్ ఒకానొక రోజుకి జీరో అయిపోతుంది. సో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి? అప్లైన్ తోటి మాట్లాడితే అతను రైట్ సొల్యూషన్ చెప్తారు, ఎందుకు ఆ విధంగా జరిగింది, సో దానికి కారణం ఏంటి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రైట్ ప్రొడక్ట్ ఏంటి. అందుకే ప్రతిరోజు కూడా అప్లైన్తో మాట్లాడండి అని చెప్పేసి చెప్పటం. సో అట్లా కన్జ్యూమర్స్ తోటి మనం ఒక మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి. చేస్తుంటే ఒకటి లేకపోతే జీరో. అలానే ఆర్ యూ యూజింగ్ 100% కంపెనీ ప్రొడక్ట్స్? మీరు మీ ఇంట్లో ఏదైతే ప్రొడక్ట్స్ వాడుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ మన అటామీ షాపింగ్ మాల్లో ఉంది అని అంటే మీరు దాన్ని వాడుతూ ఉంటే మీకు 1 మార్క్ లేకపోతే జీరో. ఎగ్జాంపుల్కి మీరు పేస్ట్ బ్రష్ వాడుతున్నారు, అంత మాత్రం మీరు అన్ని ప్రొడక్ట్స్ వాడుతున్నట్టు ఇక్కడ ఒకటి పెట్టుకోవద్దు. మీరు ఇంట్లో బట్టలు వాష్ చేస్తూ ఉన్నారు, మీరు వేరే డిటర్జెంట్ వాడుతూ ఉంటే మీకు జీరో. మీరు అటామీలో డిటర్జెంట్ ఉంది, దీన్ని మీరు రీప్లేస్ చేసుకోవాలి. సో మన ప్రోడక్ట్ మనం వాడకపోతే ఇంకొకరికి ఎలా చెప్తాం? సో ఎప్పుడైతే మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ పొద్దున్నే లేచి పేస్టు బ్రష్, తర్వాత కాఫీ కావాలనుకుంటే కాఫీ, టీ కావాలనుకుంటే టీ,
బట్టలు వాష్ చేసుకోవడానికి డిటర్జెంట్ లిక్విడ్, డిషెస్ క్లీన్ చేసుకోవడానికి డిష్ వాషింగ్ లిక్విడ్. సో డిషెస్ క్లీన్ చేసుకోవడానికి స్క్రబ్బర్, మన దగ్గర స్క్రబ్బర్ ఉంది, స్క్రబ్బర్ కూడా మనదే వాడుకోవటం. ఆ, తర్వాత స్నానం చేయడానికి షాంపూ, మన షాంపూ, బాడీ క్లెన్జర్. మీరు ఇంకా సోప్ వాడుతున్నారంటే యు ఆర్ నాట్ 100% కోర్ మెంబర్. సో బాడీ క్లెన్జర్ యూస్ చేయటం. సో ఇట్లా మీరు షేవింగ్ చేసుకోవాలి, ఫోమ్ క్లెన్జర్ తోటి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏదైనా ఫేస్ క్రీమ్స్ అప్లై చేస్తూ ఉన్నారు, మన హైడ్రా సెట్ యూస్ చేయొచ్చు కామన్గా ఎవరైనా సరే. ఆ, సో ఇట్లా మనకున్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటికి రిలేటెడ్గా మనం ఇంట్లో ఏదైతే ప్రోడక్ట్ వాడుతున్నామో అది అటామీ ప్రోడక్ట్ యూస్ చేయాలి. ఆ విధంగా మీరు యూస్ చేస్తూ ఉంటే మీకు 1 మార్క్, లేకపోతే 0 మార్క్. సో ఉన్నాయి అన్ని వాడమని నేను చెప్పను. మీకు ఏదైతే అవసరం ఉందో దాన్ని ఒక్కొక్కటిగా రీప్లేస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏదన్నా కొత్తగా నిన్న మొన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే మీరు ఇంకా కూడా షాంపూ వాడట్లేదు, లేకపోతే బాడీ క్లెన్జర్ వాడట్లేదు అంటే ఓకే. బట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసి 2 నెలలైంది, 3 నెలలైంది, లేదా 6 నెలలైంది, ఇంకా కూడా మీరు బాడీ క్లెన్జర్ వాడకుండా సోపే వాడుతున్నారు అని అంటే మీకు ఇంకా బిజినెస్ అనేది అర్థం కాలేదు. మీరు ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా బిజినెస్ చేయటం లేదు. 0 మార్క్స్. సో ఆ విధంగా వాడుతూ ఉంటే 1 మార్క్. సో మీరు ప్రతిరోజు, ప్రతి నెల కూడా కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్స్ అటెండ్ అవుతున్నారా? అటెండ్ అవుతుంటే 1 మార్క్, లేదంటే 0 మార్క్. సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్ అండి. మనకి ఏదైతే బయట నెగిటివ్ వస్తూ ఉందో, లేకపోతే డిమోటివేట్ అవుతా ఉన్నామో, సో మనల్ని మనం బూస్టప్ చేసుకొని మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా మనం ఒక లీడర్గా తయారవడానికి కంపెనీ కండక్ట్ చేసేటువంటి మీటింగ్స్ సింపుల్గా షార్ట్ కట్స్. సో వాటిని కనుక మనం రెగ్యులర్గా కనుక అటెండ్ అవ్వగలిగితే నెలకు ఒక్కసారి ఏదో ఒక మీటింగ్ కంపెనీ ఎక్కడో చోట పెడతా ఉంది. సో మనకి 3 మంత్స్కి ఒకసారి మన ఏరియాలో కూడా జరుగుతున్నాయి సౌత్ ఇండియాలో. సో వాటినన్నా మీరు అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఆ విధంగా మీరు నెలకి ఒక మీటింగ్ కనుక అటెండ్ అవుతూ ఉంటే మేజర్ మీటింగ్స్ 1 లేకపోతే 0. అటామీ ప్రొడక్ట్ ట్రైనింగ్స్ ప్రతిరోజు 4 o'clockకి మనకి జూమ్లో వస్తూ ఉన్నాయి. సో సింపుల్గా స్మార్ట్ ఫోన్లో మనం ఆన్ చేసుకోవచ్చు, వినొచ్చు, తెలుసుకోవచ్చు. ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడానికి ద బెస్ట్ వే. సో అక్కడ ఇంగ్లీష్లో ఉంది, లేకపోతే హిందీలో ఉంది, ఇవన్నీ కాదు. మీరు అటెండ్ అయితే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక పాయింట్ అయినా మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ స్లైడ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకొని అర్థం చేసుకోవచ్చు. లేదా మీకు హిందీ వస్తే వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవచ్చు, మీకు ఇంగ్లీష్ వస్తే వెళ్ళండి కూడా సూపర్ అర్థమవుతుంది. సో అట్లా ప్రొడక్ట్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఉన్నప్పుడల్లా అటెండ్ అవుతూ ఉంటే 1 లేకపోతే 0. డూ యూ వేర్ ఫార్మల్ డ్రెస్ డ్యూరింగ్ ఎవరీ ప్రోగ్రామ్? బిజినెస్కి సంబంధించి ఏదైతే యాక్టివిటీ మీరు చేస్తున్నారో, అది మీరు మీటింగ్కి వెళ్ళటం కావచ్చు, ఎవరికన్నా ప్రొడక్ట్ ఇవ్వడానికి వెళ్ళటం కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో బిజినెస్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం కావచ్చు, ఎడ్యుకేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కావచ్చు. సో ఇట్లా వెళ్తున్నప్పుడు ఫార్మల్గా మనం డ్రెస్ చేసుకోవాలి. అబ్బా ఇప్పుడు చలికాలం ఉంది, చలి పుడుతుంది, ఏదో లోపల ఒక టీ షర్ట్ వేసుకొని పైన స్వెటర్ వేసుకొని ఏదో చెప్పులు వేసుకొని వెళ్ళిపోదాంలే అనే విధంగా పోతే ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు ఎప్పుడూ కూడా. సో ఒక వ్యక్తి మనమేంటి, మన స్థాయి ఏంటి అనేది చూడగానే దాన్ని ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. సో అట్లా మనం ఎలా కనపడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని తెలియచేసేదే డ్రెస్. సో నేను చాలాసార్లు కూడా చెప్పున్నా, ఈ బిజినెస్ చేద్దామని డెసిషన్ తీసుకున్న వెంటనే 10,000 పెట్టి సూట్ కుట్టించుకోవడం జరిగింది. 3 పీస్, పైన కోటు, కింద ప్యాంటు, లోపల ఉండేటువంటి పీస్, ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవడం జరిగింది నా మెజర్మెంట్కి తగ్గట్లుగా. 10,000 అయింది. సో చేద్దామని డెసిషన్ తీసుకున్న మంత్లోనే కుట్టించుకున్నాం. నేను సేల్స్ మాస్టర్ అయినాక సూట్ కొంటానులే, నేను డైమండ్ మాస్టర్ అయినాక మంచి డ్రెస్ వేసుకుంటానులే అని అంటే, అది కావాలి అని అంటే మీరు ఇవాళ డ్రెస్ వేసుకోవాలి. డ్రెస్ వేసుకున్నాక అవుతాం అని అంటే, అయిన తర్వాత వేసుకుంటామని అంటే అప్పటికీ కాదండి. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ బిజినెస్ని మీరు చేస్తున్నటువంటి ప్రాసెస్లో ముందు మీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇప్పటికిప్పుడు సూట్ కొనమని నేనేం చెప్పను. ఉన్నదాన్ని కొంచెం ఐరన్ చేసుకొని నీట్గా టక్ చేసుకొని,
టక్ చేసుకుని నాకు బెల్ట్ లేదంటే బెల్ట్ లేకపోయినా కానీ టక్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో వన్ ఫ్యాషన్. మీకు ఇవాళ షూ లేవు, కొనటానికి ట్రై చేయండి. ఇవాళ 200కు 300కు కూడా షూ వస్తున్నాయి. సో వాటితోటి బిగిన్ చేయండి. సో అట్లా జెంట్స్, లేడీస్ అయితే దానికి తగ్గట్లుగా నీట్గా రెడీ అవ్వటము, మన బ్యాడ్జ్ పెట్టుకోవటం. మీ దగ్గర ఉంటే ఐ లవ్ అటామీ అని చెప్పేసి బ్యాడ్జెస్ ఉన్నాయి మనకి. సో దాన్ని పెట్టుకోవటము. జెంట్స్ అయితే ఇంకా సింపుల్గా, మీరు కనుక పర్టికులర్గా ఈ బిజినెస్ని టార్గెట్ చేసుకుని వర్క్ చేస్తూ ఉంటే మనకి అటామీ టీ షర్ట్స్ ఉన్నాయి, వాటిని కూడా వాడుకోవచ్చు. ఈవెన్ లేడీస్ కూడా వాడుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. కలరు చాలా ఆ, వాళ్ళకి తెలిసిపోతుంది, ఓ వీళ్ళు చాలా సీరియస్గా అటామీ బిజినెస్ చేస్తున్నారు అని చెప్పేసి. సో అట్లా మన డ్రెస్సింగ్ స్టైల్ అనేది మనం మార్చుకోవాలి. సో అట్లా మీరు కనుక బిజినెస్కి సంబంధించి ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని చేస్తున్నటువంటి టైంలో ఆ విధంగా ఫార్మల్గా డ్రెస్ చేసుకుంటూ మీట్ అవుతుంటే మీకు వచ్చేటువంటి రిజల్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా మీరు చేస్తుంటే 1 మార్కు, లేకపోతే 0 మార్క్. సో ఇక్కడ ఆ, చాలా మంది కూడా ఫీల్ అవుతూ ఉంటారండి, టచ్ చేసుకోవడానికి ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం మారాము అని అన్నప్పుడు అవతలి వాళ్ళని మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. మనకే మన మీద డౌట్ ఉంటే టచ్ చేసుకోవడానికి కూడా డౌట్ పడతాం. అరే టచ్ చేసుకుంటూ వాడు ఎగతాళి చేస్తాడేమో, అదేమో ఇదేమో. వాళ్ళు మన సొంత వాళ్ళు అయినా, అంటే సొంత రిలేటివ్స్ అయినా, క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కానీ బిజినెస్ పరంగా మీరు వాళ్ళని కలవటానికి వెళ్తున్నప్పుడు మీలో ఆ డిఫరెన్స్ అనేది కనపడాలి. కనపడాలంటే ఫస్ట్ థింగ్, నీట్గా షేవ్ చేసుకోవటం, తలదూకోవటం, ఏదో ఒకటో రెండో క్రీమ్స్ పూసుకోవటం, టక్ చేసుకోవటం, షూ వేసుకోవటం, అవకాశం ఉంటే టై, ఇంకా అవకాశం ఉంటే సూట్ కూడా వేసుకోవచ్చు. ఆ విధంగా మీరు ఆ వ్యక్తికి కనపడగలిగితే వాళ్ళు కూడా, అరే ఈడేదో కొంచెం సీరియస్గానే చేస్తున్నట్టున్నాడే, వీడితోటి జాయిన్ అయితే. నిన్న నాకు ఒక కాల్ వచ్చిందండి, అన్నోన్ పర్సన్. ఈజ్ ఏ అడ్వకేట్, లాయర్, గూడూరు నుంచి కాల్ చేశారు. సార్ నేను ఇట్లా అడ్వకేట్ని, నేను మీ వీడియోస్ చూశానండి అటామీ గురించి. యాక్చువల్గా నాకు వేరే వాళ్ళు చెప్పారు దాని గురించి, ఈ మధ్య అంతా సెర్చ్ చేశాను. ఆయన ఫైనల్గా అన్న మాట ఏంటంటే, సార్ మీకు ఎవరో చెప్పారు కదా మీరు వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వటమే కరెక్ట్ అంటే, వాళ్ళంత సీరియస్గా లేరండి, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ కూడా లేదు. నేను అడిగిన దానికి వాళ్ళు సమాధానం కూడా చెప్పలేదు. ఎవరైనా సీనియర్ బాగుండాలని అనుకుంటారు కదా, సో నేను మీ టీంలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా అని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకు అన్నారు, ఆయన ఆయన అడిగిన దానికి నేను సమాధానం చెప్పా. ఆయన కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడటం, ఆయనకు కావాల్సినటువంటి క్లారిటీ ఇవ్వటము. ఆయన, సార్ నేను వీడియోస్ చూశాను, కొంతవరకు అర్థం చేసుకున్నా, ఒకసారి ప్లాన్ పీడిఎఫ్ ఉంటే పంపించండి, ప్రొడక్ట్స్ లిస్ట్ కూడా పెట్టండి సార్ అన్నాడు. మనం వెంటనే పెట్టడం జరిగింది. సో అట్లా మనం ఆ విధంగా ఉంటే మన దగ్గర జాయిన్ అవుతారు. సో వాళ్ళు మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. మనల్ని చూసినప్పుడు ఎటువంటి మార్పు కూడా మనలో లేదు అని అంటే వాళ్ళు ఎంతవరకు మనతోటి జాయిన్ అవ్వడానికి ఇష్టపడతారు. సో ఎవరైనా కోరుకునేది అదే. సో ఈరోజు నాకు ఒక ఫ్యామిలీ విజిట్ ఉంది. మా సిస్టర్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది పిల్లల్ని తీసుకొని, మళ్ళీ రేపు నైట్కి వెళ్ళిపోతా ఉంది. ఈ రోజు అయితే ఫ్రీగా ఉన్నారంట. సో కలుద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈవెన్ అక్కడికి వెళ్తున్నా కానీ నేను టక్ చేసుకొని, షూ వేసుకొని, మన ఐ లవ్ అటామీ బ్యాడ్జ్ పెట్టుకొని, నా బ్యాగ్లో పేస్ట్లు, బ్రష్లు, మినిమం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకొని వెళ్ళటం జరుగుతుంది. సో ఆ విధంగా పాంప్లెట్స్ ఉంటాయి, ఎప్పుడు వైట్ పేపర్స్ ఉంటాయి, పెన్ ఉంటుంది. ఆ, ఇవన్నీ కూడా మనం రెడీగా చేసుకొని విజిటింగ్ కార్డ్స్ వెళ్ళాలి మనం. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మనకు బిజినెస్ జరుగుతుంది. మనమే డౌట్గా ఉంటే, వాళ్ళు మాట్లాడతారో మాట్లాడరో, కొంటారో కొనరో అనుకుంటే ఏమీ జరగదు. మనల్ని మనం నమ్మాలి. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుంటే, ఎప్పుడైతే మన డ్రెస్సింగ్ స్టైల్ మారిపోతుందో మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. ఒక్కసారి మీరు సూట్ కుట్టించుకొని దాన్ని వేసుకొని చూడండి. ఆ రోజు మీరు ఎవరైనా కలిసినప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డ్రెస్సింగ్. ఈవెన్ ఇప్పుడు ఫంక్షన్స్కి మంచిగా రెడీ చేసి కొత్త డ్రెస్సులు వేసుకొని బ్రహ్మాండంగా నగలు గిగలు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకు? అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా మనల్ని చూసి ఇంప్రెస్ అవ్వాలి. సో వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా మనం ఉండాలి అని. ఎవ్వరు కూడా చింపిరి జుట్టు వేసుకొని నలిగిపోయిన డ్రెస్ వేసుకొని ఫంక్షన్లకు అటెండ్ అవ్వరు. సో ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రతి యాక్టివిటీలో కూడా ఆ విధంగా మనం కనపడాలి. ముందు ఆ విధంగా రెడీ అయినప్పుడు అద్దంలో చూసుకుంటే మనకి మనం నచ్చుతాం. సో దానికోసం కొన్ని అలవాట్లు మార్చుకోవాలండి మనం. పొద్దున్నే నిద్ర లేగవటము, పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవడం, ప్రతిరోజు కూడా షేవింగ్ చేసుకోవడం. ఈవెన్ మన టీం మెంబర్స్ కూడా కొంతమంది అడుగుతారు,
సార్ ఇవాళ మంగళవారం ఇవాళ కూడా షేవింగ్ చేసుకున్నారు మీరు అని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఉంటారు. సార్ ఇవాళ శుక్రవారం, లేకపోతే ఇవాళ ఆదివారం, ఆదివారం రోజు షేవింగ్ చేసుకోకూడదు, మంగళవారం రోజు షేవింగ్ చేసుకోకూడదు, ఇట్లా చెప్తా ఉంటారు. ప్రతిరోజు చేసుకోవడం అనేది అలవాటుగా మనం పెట్టుకోవాలి. ఆ విధంగా మనం కనపడాలి. మీరు నిజంగా కొంచెం గడ్డం పెంచుకొని అందంగా ఉండటం మీకు అలవాటయ్యి అది మీకు బాగుంది లుక్ అనుకుంటే మీరు అట్లనే మెయింటైన్ చేయొచ్చు. బట్ చూడగానే నచ్చేటట్లుగా ఉండాలండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. అతను మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా కొత్తగా పరిచయం అయినటువంటి వ్యక్తి కావచ్చు. మీరు పరిచయం చేసుకునేటప్పుడే ఆ విధంగా కనుక మీరు కనపడగలిగితే, అంటే మీరు ఇప్పుడు పార్క్ వెళ్తున్నాము, ఏదో ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయేసి ఏదో చెప్పులు వేసుకొని పోయి ఆడేదో ఆ, కార్డులు పట్టుకొని గేట్ల దగ్గర చాలా మంది నేను చూస్తుంటా. మెట్రో స్టేషన్ దగ్గర కానీ లేకపోతే ఎక్కడన్నా షాపింగ్ మాల్స్ దగ్గర విజిటింగ్ కార్డ్స్ పాంప్లెట్స్ పట్టుకొని పంచుకుంటా ఉంటారు. సో వాడు సరిగ్గా డ్రెస్సే వేసుకోడు ముందు. సో వాడు ఇచ్చే కార్డ్స్ ఎవరు తీసుకుంటారు, అక్కడ తీసుకుంటారు, పక్కన పడేస్తూ ఉంటారు. సో మనము నేను ఇప్పుడు పార్క్ వెళ్ళేదే కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడానికి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళకి ప్రోడక్ట్ రికమెండ్ చేయడానికి. వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి? అటామీ టీ షర్ట్ వేసుకుని వెళ్తాను నేను క్లియర్గా పార్క్ వాకింగ్కి వెళ్తున్నా కానీ. సో ఆ విధంగా మీరే విజిటింగ్ కార్డ్స్ పెట్టుకుని వెళ్తా. సో వాళ్ళతో పరిచయం చేసుకుంటా. నేను సో అండ్ సో అండి, నా పేరు వాసు పామిడి, న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ అడ్వైజర్. సో అట్లా మన డ్రెస్ అనేది మన మీద మనకి నమ్మకాన్ని పెంచుతుంది. సో ఆ విధంగా మీరు ఫార్మల్గా డ్రెస్ చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉంటే 1 మార్క్, లేదంటే 0 మార్క్స్. సో టైం మెయింటైన్ చేయటం. ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంది, లేదా ఒక మీటింగ్ ఉంది, సో అప్లైన్ వస్తా అన్నారు. సో టైంకి మనం అక్కడ ఉంటున్నామా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. టైం మేనేజ్మెంట్. సో ఆ టైం సెన్స్ మనకు ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. సో ఇందులో సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ పాయింట్ టైం మెయింటెనెన్స్. సో నేను ఎగ్జాంపుల్కి విజయవాడలో మనకి ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది. సో అక్కడ 10 గంటలకి మీటింగ్ ఉందండి, నేను 9:30 వరకు వచ్చేస్తానని చెప్తే 11, 12, 1 గంటకు కూడా వస్తూనే ఉంటారు కొంతమంది. సో నిజంగా మీకు ఆ రోజు కుదరలేదు ఓ, అని అంటే రాకపోవడం బెస్ట్ థింగ్. బట్ మీరు రావాలి అనుకున్నప్పుడు టైంకి అటెండ్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇప్పుడు ఢిల్లీ పోతున్నాం, ఢిల్లీలో మీటింగు 2 o'clockకి స్టార్ట్ అవుతుంది. 1 o'clock నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటాయి, 6 వరకు ఉంటుంది. నేను ఫ్లైట్ ఎక్కేసి నేను కరెక్ట్గా 2 గంటలకు కదా, 2 గంటలకి పోతే సరిపోతుందిలే అని అనుకుంటే 1 గంటకి ఫ్లైట్ దిగి హడావుడిగా 2 గంటలకు పరిగెత్తుకుంటూ పోతే లేట్ అయిపోతుంది. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఆ మీటింగ్ వెళ్ళాలనుకుంటే మనం ముందు నీట్గా సూట్ వేసుకోవాలి, మంచిగా టక్ చేసుకోవాలి, షేవ్ చేసుకోవాలి, ఇవంతా చూసుకొని టైంకి బిఫోర్ 2 గంటలకు మీటింగ్ అంటే కనీసం 10 గంటల కన్నా అక్కడ ఉండేటట్లుగా వెళ్ళటం జరుగుతూ ఉంది. సో అట్లా మనం ఎవరికన్నా అపాయింట్మెంట్ ఇచ్చాము, లేదా మనకి ఎవరన్నా అపాయింట్మెంట్ ఇచ్చారు అని అంటే అది మీరు ప్రొడక్ట్ ఇవ్వటం కావచ్చు, లేకపోతే వాళ్ళకి బిజినెస్ గురించి చెప్పడం గురించి కావచ్చు, వాట్ ఎవర్ ద థింగ్. టైం అంటే టైం. ఆ టైం కనుక మనం మెయింటైన్ చేయగలిగితే అది వాళ్ళల్లో ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది మన మీద. ఓ, ఇతను చెప్పిన టైంకి పర్ఫెక్ట్గా వచ్చాడు, సో ఇతనితోటి కలిసి ఉంటే మనం కూడా డెవలప్ అవుతాం అనేటువంటి ఆలోచనలు వస్తాయండి, ఇవన్నీ కూడా వస్తాయి. సో ఆ విధంగా మీరు ప్రతి మీటింగ్కి, మీ బిజినెస్ ప్రోగ్రామ్స్కి టైం మెయింటైన్ చేస్తూ ఉంటే 1 లేదంటే 0. ఈవెన్ మనం ప్రతిరోజు పెట్టుకునేటువంటి ఈ జూమ్ మీటింగ్స్తో సహా 6 గంటలకు మీటింగ్ అంటే నేను చెప్పడం స్టార్ట్ చేసేది ఇప్పుడు 6 అవుతుంది. ఎందుకు జాయిన్ అవ్వటం లేదు? ఈవినింగ్ 8కి మీటింగ్ అంటే ఎప్పుడు జాయిన్ అవుతున్నాం? ఇది ఇంపార్టెంట్. మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు 6 గంటలకు మీటింగ్ అన్నప్పుడు నేను కనీసం 5 గంటలకు లేస్తున్నా. ఇది ఎంత చలిలో కూడా 5 గంటలకు లేచి బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని కొంచెం వేడి నీళ్ళో కాఫీనో తాగేసి కూర్చొని చెప్పడం జరుగుతూ ఉంది. ఈలోపు మళ్ళీ ప్రిపేర్ అవుతా ఉన్నాం, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది. సో అటువంటిది మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు కనీసం ఒక పావు గంట ముందన్నా లేచి కొంచెం బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని కూర్చుంటే, ఒక నోట్బుక్ పెన్ను పెట్టుకుంటే రాసుకోవటానికి, వినటానికి, నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. సో టైంకి అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అది మీ మీద ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తుందండి. సో ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్కి ఆ, ఆయన అడ్వకేటు, లాయరు, ప్రోడక్ట్ కొనుక్కుంటాడు, వాడుకుంటాడు, ఆయన ఐడి వస్తుంది నాకు ఈరోజు. నేను ఎక్కడ రిజిస్టర్ చేయాలి? ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ కింద నేను చేస్తా. సో అది చెయ్యాలి అని నాకు అనిపించాలంటే మీరు ఎట్లుండాలి? జూమ్ మీటింగ్కి టైంకి అటెండ్ అవ్వాలి,
దీంట్లో రెస్పాండ్ అవుతూ ఉండాలి, చెప్పింది ఫాలో అవుతూ ఉండాలి. ఖర్చు లేని పనులు చెప్తున్నామండి మనం ఇక్కడ. పొద్దున్నే నిద్ర లేకటం, దానికి ఏమైనా ఖర్చు ఉందా? కొంచెం బద్ధకం తగ్గించుకుంటే సరిపోతుంది. నీట్గా డ్రెస్ చేసుకోవటం, దానికి ఏమైనా ఖర్చు ఉందా? ఉన్న డ్రెస్ని నీట్గా వేసుకోవటం. రెగ్యులర్గా షేవింగ్ చేసుకోవటం, మేబీ ఒక 5-10 ఖర్చు అవుతుంది ఖచ్చితంగా. సో దాన్ని అఫోర్డ్ చేయగలగటం. సో మీటింగ్లో అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వటం. సో ఇట్లా మనం ఆ టైంకి రీచ్ అవ్వటం అనేది మనల్ని చాలా, మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఇంకా తక్కువ టైంలో రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో దాన్ని మీరు కనుక మెయింటైన్ చేస్తూ ఉంటే ఒకటి, లేకపోతే జీరో. మీరు సోషల్ మీడియాని ఎఫెక్టివ్గా వాడుకుంటున్నారా? సో ఇందులో మీరు పార్ట్ టైంగా బిజినెస్ చేస్తున్నా కానీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ పర్సన్, ఆ అడ్వకేట్ గారు నాకు కాల్ చేసి మాట్లాడడానికి రీజన్ ఏంటి? యూట్యూబ్లో నేను పెట్టినటువంటి వీడియోస్. సో ఇప్పుడు విజయవాడలో సెంటర్ పెట్టినటువంటి ఉమావిశ్ర గారు నాకు కనెక్ట్ అవ్వడానికి ఫేస్బుక్లో నేను పెట్టినటువంటి హెయిర్ టానిక్ పోస్ట్. వేముల వెంకటేశ్వర్లు గారు ఈరోజు నాకు కనెక్ట్ అవ్వడానికి రీజన్ యూట్యూబ్లో వీడియోస్. సో ఇట్లా మనం ఆన్లైన్లో యాక్టివ్గా ఉంటే చాలా పెద్ద బిజినెస్ చేయొచ్చు. మన దగ్గర వర్త్ ఉంది అని అంటే ఇంకా ఎక్కువ మందిని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. సో సోషల్ మీడియా, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇవి ఏదైతే ఉన్నాయో వీటిని పర్ఫెక్ట్గా బిజినెస్ కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. వాట్సాప్లో స్టేటస్ పెడితే చాలామంది అనుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, రకరకాలుగా. అది మీ బిజినెస్ పెంచుతుందండి. సో రోజుకి కనీసం ఒక 2-3 పోస్టులు పెట్టడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఒకటి పెట్టడం ముందు అలవాటు చేసుకోండి. మీరు గమనించారంటే పొద్దున్నే 5 గంటలకు లేవగానే నేను పెట్టేస్తా ఉన్నా ఏదో ఒకటి. మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత పెడతాను, లంచ్ చేసేటప్పుడు పెడతాను, సాయంత్రం ఫ్రీ అయిన తర్వాత పెడతాను. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉన్నా. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. సో మనం ఏంటి అనేది తెలిసిపోతుంది. ఆటోమేటిక్గా వాళ్ళే ఏదో ఒక దాని గురించి కనెక్ట్ అవుతారండి. సో సోషల్ మీడియాని మీరు యాక్టివ్గా వాడుకుంటూ ఉంటే 1 మార్కు, లేకపోతే జీరో. డూ యూ ప్రిపేర్ టు డూ లిస్ట్ ఫర్ వన్ డే ప్రయర్? రేపు ఏం చేయాలి, ఎవరిని కలవాలి, ఎవరికి ప్రొడక్ట్ ఇవ్వాలి, ఎవరికి బిజినెస్ ప్లాన్ చెప్పాలి, ఆ, ఏ మీటింగ్కి వెళ్ళాలి. సో ఇది ఆ లిస్ట్ కనుక మీ దగ్గర ఉంది, అట్లీస్ట్ వన్ డేకి రేపటి ప్రోగ్రామ్ ఏంటి అనేది కనుక మీ దగ్గర ఉంది, లేదా ఈరోజు పొద్దున్న లేచిన తర్వాత ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి అనేది కనుక మీ దగ్గర ఉంది అని అంటే 1 మార్క్, లేకపోతే 0 మార్క్. టైంని షెడ్యూల్ చేసుకుని పర్ఫెక్ట్గా వాడుకోవటం. మీరు మార్నింగ్ ఎన్నింటికి నిద్ర లేస్తున్నారు, ఎన్ని గంటలకు పడుకుంటున్నారు? ఎగ్జాంపుల్కి మీరు 5 గంటలకు నిద్ర లేస్తుంటే 5 నుంచి 5:30 దాకా ఏం చేస్తున్నారు? 5:30 నుంచి 6 దాకా ఏం చేస్తున్నారు? 6 నుంచి 6:30 దాకా ఏం చేస్తున్నారు? మీరు పడుకునే టైం వరకు ప్రతి అరగంటకి కూడా మీరు ఏం చేస్తున్నారు అనేది కనుక మీరు షెడ్యూల్ చేసుకోగలిగితే, ఒక వారం రోజులు కనుక మీరు అది ప్రిపేర్ చేసుకున్నారంటే, సోమవారం రోజు మీ షెడ్యూల్ ఎట్లుంది, మంగళవారం రోజు ఎట్లుంది, ఆదివారం రోజు ఎట్లా ఉంది, ఆ షెడ్యూల్ కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే ఒక 1 వీక్ది మీకు ఎక్కడ టైం ఉందో మీకు తెలుస్తుంది. చాలామంది చెప్తుంటారు నాకు టైం లేదు సార్, అది సార్, ఇది సార్ అని కారణాలు చెప్తా ఉంటారు. ప్రతి ఒక్కరికి 24 గంటల టైమేనండి ఉండేది. దాన్ని మనం ఎట్లా షెడ్యూల్ చేసుకుని ఉపయోగించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీరు ఆ టైంని ఎట్లా చేసుకోవాలి అనే దానికి టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దాన్ని కేటగరైజ్ చేసుకోవడం అంటే ఆ టు డూ లిస్ట్లో ఏది ఇంపార్టెంట్, కంపల్సరిగా చేయాల్సింది ఏముంది. సో పొద్దున్న 6 గంటలకు జూమ్ మీటింగ్ ఉంది, అటెండ్ అయితే నేర్చుకోవచ్చు. సో అది ఇంపార్టెంటా కాదా? సో ఇవాళ ఒక కస్టమరు ప్రోడక్ట్ అడిగాడు, పలానా టైంకి కలుస్తానన్నాం, ఆ టైంకి కలిసి ఇవ్వటం అది ఇంపార్టెంటా కాదా? సో అట్లా ఏదైతే మనం చేయాలనుకునేటువంటి వర్క్ ఉందో దాన్ని కేటగరైజ్ ప్రకారం లిస్ట్ చేసుకొని, సో ఏది ఇంపార్టెంటు, ఏది అర్జెంటు, సో ఆ విధంగా మనం వాటిని షెడ్యూల్ చేసుకొని, ఆ విధంగా ఇంపార్టెంట్ అర్జెంట్ ఉన్నదాన్ని ఫస్ట్ చేసుకోవటం, అంత ఇంపార్టెంట్ లేకపోతే తర్వాత చేసుకోవటం. సో ఆ విధంగా మనం మన టైంని కనుక మీరు కనుక చేసుకుంటూ ఉంటే 1 మార్క్, లేకపోతే 0 మార్క్. డూ యూ రెగ్యులర్ కమ్యూనికేషన్ విత్ యువర్ అప్లైన్ ఆర్ డౌన్లైన్? సో మీరు ప్రతిరోజు కూడా మీ అప్లైన్ తోటి
మీ టీం మెంబర్స్ తోటి కమ్యూనికేషన్లో ఉంటున్నారా? వాళ్ళకి కాల్ చేసి మాట్లాడటం అప్లైన్ తోటి మనం వర్క్ ఏం చేస్తున్నాము, లేదా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి తెలుసుకోవాలి అనుకుంటే, ఆఫర్స్ ఏమున్నాయి ఇటువంటి తెలుసుకోవాలనుకుంటే అప్లైన్ తోటి మాట్లాడటం. డౌన్ లైన్స్, ఎవరు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, వాళ్ళు ఎంత పీవీలు వస్తాయి, ఆల్రెడీ మనకు మ్యాచింగ్ అయి ఉంటే ఆ పీవీ ఎప్పుడు పెట్టుకోమని చెప్పాలి. సో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేయటం. ఇట్లా మీరు కమ్యూనికేషన్లో ఉంటే 1 మార్క్, లేకపోతే 0 మార్క్. సో మీరు మీ డౌన్ లైన్కి ఫోన్లో అవైలబుల్ ఉన్నారా లేదా? చాలామంది డౌన్ లైన్స్ లేదా కస్టమర్స్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయరండి. దానివల్ల బిజినెస్ ఏమవుతుంది, కొన్ని రోజులకి జీరో అయిపోతుంది. సో ఎవరు కాల్ చేసినా, వాళ్ళు మీ కస్టమర్స్ కావచ్చు, డౌన్ లైన్స్ కావచ్చు, ఖచ్చితంగా ఆన్సర్ చేసి చెప్పండి. నిజంగా మీరు బిజీగా ఉంటే, "ఆ, సార్ నేను కొంచెం పలానా మీటింగ్లో ఉన్నా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తాను, లేదా 1 అవర్ తర్వాత చేస్తాను" చెప్తే క్లియర్ అయిపోతుంది. అతను అవతల ఏ అర్జెంట్ పనిలో ఉన్నాడో, ఎవరన్నా ప్రాస్పెక్ట్ దగ్గర ఉన్నాడో లేకపోతే పేషెంట్ దగ్గర ఉన్నాడో, సార్ ఇక్కడ ఒక పేషెంట్ని కలిసాను సార్, వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, దానికి కొంచెం మాట్లాడండి అని చెప్పేసి ఫోన్ చేయించవచ్చు. మీరు లిఫ్ట్ చేయకపోతే ఏమవుతుంది? ఇతను డల్ అయిపోతాడు, మీ బిజినెస్ కూడా అక్కడ ఏమీ జరగదు. సో అట్లా అవైలబిలిటీ అనేది ఉండాలి ఎప్పుడూ కూడా. అంతేగాని ఆ, అప్లైన్కి చేస్తారులే, లేకపోతే కస్టమర్ కేర్కి చేస్తారులే అని చెప్పేసి ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయకూడదండి. డౌన్లైన్స్ అందరూ కూడా మనం టచ్లో ఉండేటట్లుగా మనం కమ్యూనికేట్ చేయాలి. డూ యూ నో హౌ టు జాయిన్ న్యూ మెంబర్స్ అండ్ హౌ టు పర్చేస్? సో ఆన్లైన్లో మనం ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, మీకు తెలుసా? సో ఇక్కడ బేసిక్ థింగ్ అది. ఈ బిజినెస్ మనం చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, షాపింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. అది మీరు నేర్చుకుని ఉంటే మీకు 1 మార్క్, లేకపోతే 0 మార్క్. సో ప్రతిరోజు కూడా యాప్ని లేదా వెబ్సైట్ని చూసి ఎంత పీవీ వస్తుంది, ఎంత గ్రూప్ పీవీ వస్తుంది, టీమ్ సైజ్ ఎంత ఉంది, ఎవరి ఐడి టర్మినేట్ అవుతుంది, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉంటే 1 మార్క్, లేకపోతే 0 మార్క్. ప్రతిరోజు కూడా చెక్ చేసుకోవడం అనేది అలవాటుగా పెట్టుకోవాలి. మార్నింగ్ నిద్ర లేవగానే ఒకసారి చూసుకోండి. నైట్ 8:30కి కట్ ఆఫ్ ఉంది మనకి, ఆ టైంలో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈరోజు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంత పీవీలు వచ్చాయి, మ్యాచింగ్ అవ్వడానికి ఎంతవరకు అవకాశం ఉంది. సో ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే, మీకు చెక్ చేసుకునేటువంటి అలవాటు కనుక ఉంటే 1 మార్క్, లేకపోతే 0 మార్క్. డూ యూ రీడ్ బుక్స్ అండ్ వాచ్ వీడియోస్ టు అప్గ్రేడ్ నాలెడ్జ్ ఎవ్రీడే 30 minutes? రోజు ఒక అరగంటన్నా మీరు నేర్చుకోవడానికి టైం కేటాయిస్తుంటే, ఒక పావుగంట బుక్స్ చదవటం, ఒక పావుగంట 20 నిమిషాలు ఏదైనా వీడియో చూసి నేర్చుకోవటం. సో ఈ నేర్చుకోవడానికి చాలా మంచి పద్ధతి ఏంటంటే, బుక్ దగ్గర పెట్టుకొని అక్కడ నేర్చుకున్న విషయాన్ని నోట్ చేసుకోవటం, లేదా దాంట్లో హైలైట్ చేసుకోవటం. వీడియోస్ ఏదైనా చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, మెయిన్ మెయిన్ పాయింట్స్ రాసుకోవటం, అర్థం చేసుకోవటం, మళ్ళీ మనకు కావాలన్నప్పుడు చూసుకోవటం. సో ఆ విధంగా మీరు కనుక ప్రతిరోజు కూడా ప్రిపేర్ అవుతుంటే 1 మార్క్, లేకపోతే 0 మార్క్. అసలు బుక్సే లేవు మన దగ్గర, ఏం చదువుతాం? సో బుక్స్ కొనటానికి ప్రయత్నం చేయండి. ఒక్క బుక్ కొనండి ఫస్ట్, దాన్ని చదవండి, తర్వాత ఇంకో బుక్ కొనండి. సో కొన్ని రోజులకి ఏమవుతుంది, 15 రోజులకు ఒక బుక్ చదవడం అనేది మనకి అలవాటుగా మారిపోతుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే నెలకి, మీరు సంవత్సరానికి ఒక 20-30 పుస్తకాలు చదివారు అని అంటే ఎంత నాలెడ్జ్ ఉంటుంది మీ దగ్గర. సో మనం ఎడ్యుకేషన్ పరంగా చదివేటువంటి బుక్స్ వేరు, ఈ బిజినెస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి బుక్స్ వేరు. మీరు హైలీ సక్సెస్ఫుల్ అయినటువంటి ఏ పర్సన్ అయినా చూడండి. ఇప్పుడు మనకి రిలయన్స్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళది 27 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటే అందులో 3 ఫ్లోర్లు లైబ్రరీనే ఉంది. 3 ఫ్లోర్లు లైబ్రరీ అంటే ఎన్ని బుక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర? సో ఆ విధంగా బుక్స్ చదవడం అనేది అలవాటుగా మార్చుకుంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అట్లా బుక్స్ చదవటం, లేకపోతే మీకు చదవడం రాకపోతే వాళ్ళ ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆడియో బుక్స్ వినొచ్చు. చాలా తక్కువ ఖర్చులో మనకి ఎంటైర్ బుక్ కూడా క్లియర్గా వినిపిస్తూ ఉన్నారు. మీకు చదవటం బద్ధకంగా ఉంటే వాటిని కూడా ఇన్స్టాల్ చేసుకొని ఇవాళ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. మీకు దేని గురించి కావాలన్నా, బిజినెస్ గురించి కావాలా, ఎమోహిం గురించి కావాలా, లేటెస్ట్గా వచ్చినటువంటి శిలాజిత్ గురించి కావాలా, నెంబర్ ఆఫ్ వీడియోస్ చూడొచ్చు, నేర్చుకోవచ్చు. దానికి మీరు టైం కేటాయిస్తూ ఆ పని చేస్తుంటే 1 మార్క్, లేకపోతే 0 మార్క్. డూ యూ ట్రైన్ డౌన్లైన్ ఫర్ డూప్లికేషన్? సో మనం ఏదైతే చేస్తున్నామో యాజ్ ఇట్ ఈస్గా మన టీంలో ఉన్నటువంటి మన టీం మెంబర్ కూడా చేసే విధంగా అతనికి మనం
ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇది ఎవరో వచ్చి ఇవ్వరు, మనమే ఇవ్వాలి. అతనికి రిజిస్ట్రేషన్ చేయటం నేర్పించాలి, ఆర్డర్ పెట్టడం నేర్పించాలి, పీవీలు చూసుకోవడం నేర్పించాలి, ఎవ్రీథింగ్. కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్పించాలి, ప్రొడక్ట్ ఎట్లా వాడాలో నేర్పించాలి. సో ఇలా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మన డౌన్ లైన్కి, మన టీం మెంబర్స్కి క్లియర్గా మనం నేర్పించాలి. ఆ విధంగా మీరు మీ టీంకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటే, నేర్పిస్తుంటే ఒకటి, లేకపోతే జీరో. సో ఇవి 25 క్వశ్చన్స్ అండి. ఈ 25 క్వశ్చన్స్కి మీరు ఏదైతే ఆన్సర్ చేశారో దానిలో మీకు 21 నుంచి 25 వరకు కనుక మీకు స్కోర్ వచ్చిందంటే మీరు చాలా యాక్టివ్గా ఈ బిజినెస్ చేస్తున్నారు. మీరు డూప్లికేటర్స్ని తయారు చేసుకోండి. మీకు ఒకవేళ 16 to 20 కనుక వచ్చాయనంటే మీరు కొన్ని పాయింట్స్ మిస్ అవుతున్నారు. సో వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడైతే మీకు జీరో వచ్చిందో దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అట్లానే టీంను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీకు 11 to 15 కనుక వచ్చుంటే మీరు బిజినెస్ యాక్టివిటీస్ సరిగా చేయటం లేదు. దాన్ని బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. సో ఎక్కడైతే మనం చేయలేకపోతున్నామో వాటిని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో ప్రయత్నం చేయండి. less than 10 కనుక వచ్చినాయంటే మీరు ఇంకా బిజినెస్ చేసేటువంటి ట్రాక్లోకి రాలేదు. జస్ట్ మీరు బిగినర్ అని చెప్పేసి మీరు జాయిన్ అయ్యి 6 నెలలు అయి ఉండొచ్చు, సంవత్సరం అయి ఉండొచ్చు, 2 సంవత్సరాలు కూడా అయి ఉండొచ్చు. బట్ మీకు ఇందులో ఈ 25లో less than 10 కనుక వచ్చాయి అని అంటే మీరు ఇంకా బిజినెస్ని యాక్టివ్గా స్టార్ట్ చేయలేదనే మీనింగ్. సో ఆ విధంగా స్కోర్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అండి. సో డూప్లికేషన్ మీన్స్ ఇక్కడ మీరు చూసారంటే ఒక 2 చెట్లు కనపడుతున్నాయి. ఇది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అది కూడా అలానే ఉంది. సో ఇక్కడ డూప్లికేషన్ అంటే మనం ఏదైతే ఎలా చేస్తున్నామో మన టీంలో ఉన్నటువంటి మన డౌన్ లైన్ కూడా అదే విధంగా చేసే విధంగా మనం తయారు చేయాలి. సో యాజ్ ఇట్ ఈస్గా మనం నేర్పించాలి. సో ప్రతి పని కూడా ఒకేలాగా జరుగుతూ ఉండాలి. మనల్ని చూడగానే ఓ వీళ్ళు నీట్గా షేవ్ చేసుకొని టక్ చేసుకొని వాళ్ళన్న డ్రెస్ వేసుకున్నారా, వాళ్ళు ఏటీఎం టీం తెలిసిపోవాలి, అట్లా మనం కనపడాలి. సో ఆ విధంగా మనం అంతా టీమ్గా ఒకలాగా మనం డూప్లికేట్ అవుతూ ఉంటే ఇంకా త్వరగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓ ఏటీఎం 6 గంటలకు జూమ్ మీటింగ్ వస్తుంది. సో ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే పలానా ప్రోడక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, తీసుకోవచ్చు. సో ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ ఆ టైంకి ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఒక డూప్లికేషన్ అనేది మనం క్రియేట్ చేయాలి. మన టీం అంతా కూడా రిఫ్లెక్టెడ్గా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా మనము మన టీము రోల్ మోడల్ లాగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, టీం అంతా కూడా సక్సెస్ అవుతుంది. సో ఆ విధంగా పిన్ టు పిన్ డూప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవ్రీవన్. సో మీరు సింగిల్గా ఉంటే కొంతవరకు మాత్రమే మనం చేయగలుగుతామండి. టీమ్గా ఉంటే చాలా మనం చేయటానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను శరణ్ రోజ్ మాస్టర్ కావాలన్నా లేదా మీరు సేల్స్ మాస్టర్ కావాలన్నా ఒక టీం అనేది మనం ఫామ్ చేసుకోవాలి. యాజ్ ఎ టీమ్గా కలిసి మనం చేయగలిగితేనే అవుతుంది. మనం సింగిల్గా చేస్తే ఎక్కడి వరకు చేస్తాం, మన పర్సనల్గా మనం కొనుక్కుంటాం, వాడుకుంటాం, లేకపోతే అమ్ముకుంటాం, ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ వరకే అవుతాం. మన అల్టిమేట్ టార్గెట్ ఇంపీరియల్ మాస్టర్ కావాలి అంటే టీంని కలుపుకుంటూ పోతూ టీం తోటి వర్క్ చేయాలి. ఎవ్రీవన్ గో ఇంపీరియల్ మాస్టర్. టార్గెట్ పెట్టుకోండి ఎప్పుడు ఏంటి ఎలా అనేది. 2025 అనేది వస్తూ ఉందండి. కొత్త సంవత్సరాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఉపయోగించుకొని మీరు అనుకున్న అన్ని కూడా అచీవ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే.